నమస్తే. ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూలో ఖమ్మం జిల్లాకు చెందినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వంకాయలపట్టి రాజా అలియాస్ బీబీసీ రాజేంద్ర ప్రసాద్ మనతో ఉన్నారు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే అండి. ఏంది ఖమ్మం ఎంపీకి సంబంధించి టికెట్ విషయంలో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎట్లా ఉంది, ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఎక్కడి వరకు వచ్చింది? 40-50 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీతో సంబంధాలతో ఉంది. మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదరు. సో మేము వ్యాపారంలో ఉన్నా కానీ కాంగ్రెస్ నాయకులతోని, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ కానీ రాజకీయ సంబంధాలతోనే ఉన్నాం. అలాగే ఖమ్మం మొదటి నుంచి కూడా లక్ష్మీకాంతం గారి దగ్గర నుంచి అప్ టు నాదెళ్ల భాస్కరరావు గారి దాకా, సో రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న 42లో ఖమ్మం ఎప్పుడు కూడా ఖమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కుటుంబ నేపథ్యంగా మరియు వ్యాపార రంగంగా జిల్లాలో అందరితో ఉన్న సంబంధాలు, వాటి వల్ల మొదటి నుంచి రాజకీయ ఆసక్తి ఉంది. జిల్లాలో ఉన్న సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీ కానీ అన్ని పార్టీల అధ్యక్షులు కూడా ఖమ్మ సామాజిక వర్గం వారే. సో అందరితో ఉన్న సంబంధాలు, వాటన్నిటి వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే మీరు గతంలో కూడా ఒకసారి ఎమ్మెల్యే కోసం టికెట్ కోసం ప్రయత్నం చేసినట్టుగా సమాచారం ఉంది. అప్పుడు ఎందుకు పాసిబుల్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం ద్వారా మీరు ఎంపీ చేయాలని భావించారు? 99లో మదన కోసం ప్రయత్నం చేశాము. మా ఫాదర్ అప్పుడే చనిపోయారు. సో కుటుంబం అంతా కొంచెం సెట్ చేయాల్సి ఉండి అప్పుడు పోవడం కుదరలేదు. సో లాస్ట్ ఎలక్షన్లో కూడా ఖమ్మం టికెట్ కోసం ట్రై చేయడం జరిగింది. రేణుకా చౌదరి గారికి ఆమెకున్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆ టైంలో కూడా కుదరలేదు. సో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈసారి పిల్లలు కూడా మా వ్యాపారంలోకి వచ్చేసారు కాబట్టి ఫుల్ టైం ప్రజాసేవలో ఉందామన్న ఒక మంచి ఉద్దేశంతో తప్ప వేరే రాజకీయ కారణాలు ఏం కాదు. అంటే మీరు మంచి వ్యాపారిగా ఉన్నటువంటి మీరు వీబీసీ గ్రూప్స్ మీ నాన్నగారి పేరు మీద అట్లా నడుస్తూనే ఉంది. దాదాపు 40 ఏళ్ళు ఎక్కువ ఇంకా అయిపోయి ఉంటుంది. 2 రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా మా ఆటోమొబైల్ డీలర్షిప్స్ అయితేనే వ్యాపారం ఉంది. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా 100% ట్రాన్స్పరెంట్గా ఒక మంచి విలువలతో వ్యాపారం నడుపుతున్నాం. సో ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా ఒక కొత్త వరబడితో నిజమైన మంచి రాజకీయాలు చేయాలని ఇప్పుడు మా ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేస్తూనే ఉన్నాం కొద్దిగా. కానీ అది లిమిటెడ్ స్కేల్లో ఉంది. కొంచెం జెన్యూన్గా ప్రయత్నం చేద్దామనే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ ఈ పోరాటంలో విజయం వచ్చినా రాకపోయినా ట్రస్ట్ యాక్టివిటీస్ మాత్రం గ్యారంటీగా కంటిన్యూ చేయవచ్చు. అంటే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్న మీరు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలంటే మీ జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లాలో టఫెస్ట్ జాబ్ కదా. అంటే మేము చేసే వ్యాపారాలు కూడా టఫ్ వ్యాపారాలే. అంటే వ్యాపారం వేరు, రాజకీయంలో అయినా ఈ ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్స్ ఒకవైపు, తుమ్మల ఫ్యామిలీ ఒకవైపు, ఇప్పుడు బట్టి ఫ్యామిలీ ఒకవైపు, రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలది ఆమెది ఒకవైపు. అంటే ఇంత టఫెస్ట్లో మీరు టికెట్ విషయంలో ఎట్లా గెటాన్ కాగలుగుతారు? అంటే అందరికీ నెంబర్ 2 ప్రయారిటీ నేనే. ఫస్ట్ ప్రయారిటీ కుటుంబ సభ్యులు, సెకండ్ నేనే ఉంటా. ఎట్లా ఉంటారు అందరు? ఎవరి ఫ్యామిలీకి వాళ్ళ టికెట్ ఎక్కడైనా కానీ మందిలో ఎక్కడైనా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ కూడా ఉంటుంది. సో తుమ్మల గారికి, బట్టి గారికైనా, పొంగులేడికైనా నా అంత వివాదరహితుడు ఎవరు ఉండరు. కానీ మీరు వివాదరహితుడే అని మీరు చెప్పుకుంటారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడి కోసం ప్రయత్నం చేస్తుంది, తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకు యుగంధర్ కోసం ప్రయత్నం చేస్తుంది, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఆయన భార్య నందిని గారికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ ప్రయత్నంలో మీ ప్రయత్నం ఎంతవరకు వస్తుంది అంటే మీ ప్రయత్నానికి వాళ్ళ సహకారం? నేను నాన్ కాంట్రవర్షియల్, వాళ్ళని సెకండ్ ఛాయిస్ అడిగితే నా పేరే చెప్తారు, అది నా నమ్మకం. అలాగే ఇవాళ ఖమ్మం జిల్లాలో మీకు తెలుసు, ఈ 35 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకి, మా సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉంటుంది. సో ఇప్పుడు ఖమ్మం కమ్యూనిటీ నుంచి ఒక సీట్ ఇవ్వాల్సి ఉంటుంది 17లో. సో అది ఖమ్మానికే ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో మాకున్న మ్యాన్ పవర్, రిసోర్సెస్, కవరేజ్, అంటే జిల్లాలో అంతా కూడా కవరేజ్ ఉంది, బంధువులు. సో మెరిట్ ప్రకారంగా చూస్తే నాకు గ్యారంటీగా అవకాశం ఉంటుంది. ప్లస్ అందరితో కూడా ప్రతి ఒక్కరు కూడా నాన్ కాంట్రవర్షియల్ కావాలి, ఇంకో గ్రూప్ అవసరం లేదు ఇప్పుడు. అంటే ఆల్రెడీ రేణుకా చౌదరితో రాజ్యసభ ఇచ్చి ఖమ్మం జిల్లా నుంచి ఆ ప్రతినిధిగా ఆల్రెడీ వచ్చారు కదా. మళ్ళీ ఖమ్మంలో సామాజిక అంటే మీరు అంటున్నటువంటి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? రేణుకా చౌదరి గారు
చాలా ప్రముఖ రాజకీయ నాయకురాలు గారు 35 ఏళ్ళ నుంచి ఈ రాజ్యసభ లోక్సభలో ఉన్నారు. ఆమెకి ఆల్రెడీ 2 సార్లు లోక్సభలో 3 సార్లు రాజ్యసభలో ఉన్నారు. మేము అనుకుంటున్నాం ఏంటంటే రాజ్యసభలో ఒక గట్టి గొంతు కావాలి కాబట్టి ఆమెకు అవకాశం ఇచ్చారు. సో రాజ్యసభ అనేది ఈ కోటాలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. 17 లోక్సభ స్థానాల్లో ఒకటి ఈ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆర్థిక బలం, అంగబలం, వివాదరహితంగా ఉండటము, ప్లస్ అందరితో సంబంధాలు ఉండటం నాకు మంచి అవకాశం ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను. అంటే మీ జిల్లాకు సంబంధించి పర్టికులర్గా మీరు ఇంతగా చెప్తారు కదా, అంటే ఈ ఇంత ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? ఈ సీనియర్ నేతలకు గ్యాప్ ఉంది, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త పాత నేతలకు మధ్య గ్యాప్ ఎంత పూడ్చుకొని ఎట్లా ముందు? భట్టి గారు ఎప్పటి నుంచో 25 ఏళ్ళ నుంచి నాకు బాగా పరిచయం. సో తుమ్మల గారు వ్యక్తిగతంగా పరిచయం. రీసెంట్గానే కాంగ్రెస్కి వచ్చారు. మొన్న ఎలక్షన్లో కూడా తుమ్మల గారికి 100% అన్ని రకాలుగా పక్క నుండి క్యాంపెయిన్ చేశాము. మా 300 మంది ఎంప్లాయీస్ క్యాంపెయిన్ చేశారు. అన్ని వనరులు కూడా సమకూర్చాము. అలాగే జిల్లాలో 5 ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఎలక్షన్ క్యాంపెయిన్ వెహికల్ దగ్గర నుంచి అన్ని రకాలుగా సపోర్ట్ చేశాం. సో నా నమ్మకం ఏంటంటే అన్ని రకాలుగా మనం అందుబాటులో ఉంటూ మంచి రిలేషన్షిప్తో ఉన్నాం కాబట్టి ఎవరైనా వివాదరహితంగా కావాలనుకుంటారు. అలాగే లాంగ్ టర్మ్లో పార్టీకి ఉపయోగపడతానని ఒక నమ్మకం కూడా నాకు ఉంది. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కానీ ఆ విజయానికి ముందు ఏమైందంటే ఖమ్మం కాంగ్రెస్ ఖమ్మంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నడుస్తున్నట్టు క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీ జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు రూపాంతరం చెంది తొలి సభ నిర్వహించిండు ఖమ్మంలో. దానికి సీఎంలు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ దేశమంతా విస్తరించే కార్యక్రమం మొదలుపెట్టారు. కానీ అదే ఖమ్మం జిల్లా నుంచి మొదలైనటువంటి ముసలం బీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీకి ప్రెస్ చేసింది. అవును, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని అంటున్నటువంటి సమాచారం కరెక్ట్ కాదండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తున్నారు. అలాగే డైనమిక్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోతూ వచ్చిన ఫస్ట్ 3 నెలల్లోనే జనంలో మంచి పేరు వచ్చింది. ప్రోగ్రెస్ మంచిగా ఉంది. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇష్యూ లేదు. ప్లస్ సర్ప్రైజింగ్గా ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేస్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది, కాంగ్రెస్ అంటే డెమోక్రసీ ఎక్కువ, ఎప్పుడు ఏదో ఉంటాయి. బట్ మీరు ఈ 100 డేస్లో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేకుండా ఒక గ్రూప్గా యువ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా జిల్లాలో ఈ 3 పెద్ద లీడర్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందరికీ నచ్చే విధంగా పరిపాలన చేస్తుందనట్లో ఏ రకమైన ఆశ్చర్యం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీకు సంబంధించి మీ ఖమ్మం జిల్లాలో క్యాష్ టు క్యాష్ ఉన్నటువంటి నేతలే రాజకీయాలను శాసిస్తున్నారు, వాళ్ళదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది రాజకీయాలు, ప్రధాన కాంగ్రెస్ పార్టీలో అన్నట్టు ఒక ఆరోపణ ప్రచారం. దీన్ని ఎట్లా చూస్తారు? తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ నేపథ్యం నుంచి సత్తుపల్లి దగ్గర చిన్న ఊరు నుంచి వచ్చి రాష్ట్ర నాయకుడు అయ్యారు. అలాగే భట్టి గారు కూడా వైరా దగ్గర చిన్న ఊరు నుంచి ఎంత సామాజిక వర్గం నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద స్థాయికి ఎదగలిగారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో క్యాస్ట్ 2 కూడా అనుబంధంగానే ఉన్నాయి. ఇది దేశమంతా ఉన్న వ్యవస్థ, ఒక ఖమ్మమే కాదు అన్ని చోట్ల ఉంది. మా వరకు వచ్చే లోపల 35 ఏళ్ళ నుంచి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ బజాజ్ షోరూమ్, అంటే ఒక రోజుల్లో బజాజ్ అనేది ఇంటింటికి ఉండే వెహికల్, బజాజ్ లేని ఇల్లు ఉండేది కాదు. సో ఈ రకంగా బజాజ్తోని అనుబంధం ఉండి తర్వాత మహేంద్ర ట్రాక్టర్సు, తర్వాత బజాజ్ 3 వీలరు. ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊరిలో కూడా మాకు సన్నిహిత సంబంధం, డైరెక్ట్ రిలేషన్ ఉంది. మోర్ దెన్ 1 lakh వెహికల్స్ మేము మా ద్వారా సర్వీస్ పొందే కస్టమర్లు ఉన్నారు. ఇంత నెట్వర్క్ ఎవరి వల్ల కాదు. ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో, ప్రతి రైతుతోని మాకు సంబంధం ఉంది. ప్రతి చిన్న సన్నకారు వ్యక్తితో కూడా, ఒక 2 వీలర్ ఓనర్ ప్రతి ఒక్కళ్ళు కూడా మేము తెలుసు. సో మాకున్న 20-25 షోరూమ్స్ అయితేమి, అవుట్లెట్స్ అయితేమి, అందరి ద్వారా మేము డైరెక్ట్గా ప్రజలకు సన్నిహితంగా ఉన్నాం. ఇంత యాక్సెస్ వేరే వాళ్ళకి కుదరదు. ప్లస్ ఇది కంటిన్యూస్గా ఉండే యాక్సెస్. ప్లస్ మాది బేసిక్గా వ్యవసాయ కుటుంబం.
ఈ ఖమ్మం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి విలేజ్లో కూడా మాకు బంధువులు ఉన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఇంత నెట్వర్క్ ఉండి వ్యాపారంలోకి వచ్చి ప్రతి ఒక్క చిన్నవాళ్ళ నుంచి కారు ఓనర్స్ దాకా అందరితోని మాకున్న ప్రత్యక్ష సంబంధం, మా సర్వీసెస్ ప్లస్ మా ట్రస్ట్ యాక్టివిటీ. మేము మా గత 10 సంవత్సరాల నుంచి మా వివిసి ట్రస్ట్ ద్వారా అంబులెన్సెస్, స్కూల్ బస్సెస్, రోడ్ సేఫ్టీ కోసం ట్రాఫిక్ జంక్షన్స్, స్కాలర్షిప్స్, అలాగే మా నాగులవంచలో స్కూల్కి కానీ ఒక ఫంక్షన్ హాల్ ఊరి కోసం చేశాం. అలాగే ట్రస్ట్ యాక్టివిటీస్ కంటిన్యూస్గా చేసుకుంటూ పోతున్నాం. ఈ గుడ్ విల్, ఈ నెట్వర్క్ ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మాకు ఉపయోగపడతాయని మేము నమ్ముతున్నాం. అంటే మీరు ఎంపీ టికెట్ విషయంలో ఇవన్నీ చెప్పిరా? ఏం కోట్ చేసిరు? నేను చెప్తున్నాను కదా, ప్రధానంగా కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చాము. ఏదో 5 C's అన్నారు. అలాగే అర్ధబలం, అంగబలం అనేది తెలిసిన విషయం. మా వ్యాపారం కూడా ట్రాన్స్పరెంట్, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయం మేము. మా దగ్గర జీరో ఉండదు. సో మేమంతా కూడా టర్న్ ఓవర్ 100% గవర్నమెంట్ ట్యాక్స్ పేయి. ప్రతి ఒక్కరికి కూడా వితౌట్ ఇన్వాయిస్ మేము వెహికల్ అమ్మలేం, సర్వీస్ కూడా వితౌట్ బిల్ ఇవ్వలేం. సో మాదంతా వైట్ బిజినెస్. సో మాకు ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ యూజువల్గా వ్యాపారస్తులు అంటే కొన్ని భయాలు ఉంటాయి. మేమంతా అఫీషియల్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మేము ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మాకు వచ్చిన ఈ వ్యాపారంతో, అంటే వ్యాపారాలను కాపాడుకోవాలని రాజకీయాలకు వస్తారని చెప్పి ఆ వ్యాపారంలో కాపాడుకోవాల్సింది ఏమి ఉండదండి. ఎందుకంటే వైట్ బిజినెస్ ఇది ఎవరికి కూడా ఎక్కడా కూడా దాపరికం లేని వ్యాపారం. ఒకటేంటంటే ఈ 35 ఏళ్లలో ఈ ఖమ్మం మాకెంతో ఇచ్చింది. మేము రుణపడి ఉన్నాం. మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. దీన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజాసేవ చేయాలని ఒక సంకల్పంతో, మంచి ఉద్దేశంతో, నిజంగా చిత్తశుద్ధిగా నేను ఈ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయినా పేరైనా నా ఈ ట్రస్ట్ యాక్టివిటీసు, నా ఈ ప్రజా సంబంధాలు ఇంతకంటే గట్టిగా కొనసాగిస్తానని ఖమ్మం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మీ జిల్లాకు సంబంధించినటువంటి 3 మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, నెంబర్ 2గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఈ 3 కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు షేక్ చేస్తారు. సో ప్రధాన పదవులంతా కూడా మీ జిల్లా వాళ్ళే తీసుకున్నారు, రేవంత్ రెడ్డిది ఏం నడవట్లేదు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ప్రత్యర్థి పార్టీలు చేస్తున్నాయి కదా. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక టీం లాగా పనిచేస్తున్నారు. తుమ్మల గారి కానీ మొత్తం ఇచ్చినటువంటి మంత్రి పదవులు మీ జిల్లాకే మీ 3 ఉన్నాయి. మీరే ఇందాక ఒక మాట అన్నారు, అసలు ఖమ్మం జిల్లా నుంచే కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చింది, రైట్? సో ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి, మహబూబ్నగర్లో కూడా అదే ఉంది. అదే సౌత్ తెలంగాణలోనే కాంగ్రెస్కి ఫస్ట్ ఒక మొమెంటం వచ్చింది. దీంట్లో బట్టి విక్రమార్క గారు గత 25 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో సారథిగా ఉన్నారు, సిఎల్పి లీడర్గా ఉన్నారు. సో కంపల్సరీ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే తుమ్మల గారు ఎంతో రాజకీయ అనుభవంతో, అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీసు ఇవాళ అందరికీ అవసరం. ఇప్పుడు రేవంత్ గారు డైరెక్ట్గా, ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది, ఎమ్మెల్యే ఉన్నా, కొత్తగా సీఎం గారు వచ్చారు, ఆయనకి సలహాలు, సంప్రదింపులు అందరితో కలుపుకొని చేసుకుంటున్నారు. అలాగే పొంగులేటి గారు అగ్రెసివ్ లీడర్, ఎంపీగా గెలిచారు. ఆయన కూడా వ్యాపార రంగంలో మోస్ట్ సక్సెస్ఫుల్. సో ఆయన అగ్రెషను, ఆయన స్పీడు, ఆయన డైనమిజము జిల్లా మొత్తం, అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఒక రకమైనటువంటి టీఆర్ఎస్ వ్యతిరేక ఊపు తీసుకొచ్చారు. కాబట్టి ఈ 3కి మంత్రులు ఇవ్వటం చాలా వరకు సమంజసం, కరెక్ట్ కూడా. అంటే 3 కలిసి నేతలు ముందుకు సాగుతున్నారు, జిల్లాలో టీమ్గా పనిచేస్తున్నారు, చాలా టీమ్గా పనిచేస్తున్నారు. మీరు చూసారు, కలిసి హెలికాప్టర్లో వచ్చారు, కలిసి మీటింగ్లో ఉంటున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా కలిసి ఒక ఫ్యామిలీ లాగా, ఒక టీం లాగా ఉంటుంది. కానీ ఎవరికి వాళ్ళే ఎంపీ టికెట్ చేస్తారు, ఎవరికి వారే. ఎక్కడైనా ఉంటుంది, ఒక ఇంట్లో ఉండే అన్నదమ్ముల మధ్య కూడా ఉంటుంది. పార్టీకి వచ్చే లోపల, ప్రభుత్వానికి వచ్చే లోపల మచ్చ వచ్చే చిన్న పని చేయకుండా ఒక టీం వర్క్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసి వచ్చిందో అవి తీర్చడానికి నిజంగా కష్టపడుతున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద 3 మినిస్టర్స్. అంటే మీ ఖమ్మం జిల్లాకు సంబంధించి డబ్బులు ఉన్న వాళ్ళే రాజకీయం చేయాలి, డబ్బులు లేకపోతే, క్యాష్ లేకపోతే రాజకీయం చేయరాదు అన్నటువంటి భావన కూడా ఉంది. దాన్ని ఎట్లా తీసుకుపోతారు? మీరు చూశారు, వైరాగ్ సైదుల్ నాయక్ గారు, ఆయన ఏం డబ్బులతో వచ్చారు. అలాగే అశోకపేట ఎమ్మెల్యే గారు ఇది ఏంటంటే ఒక 2 చూపించిన అపోహ తప్ప. ఇవాళ పార్టీకి రిసోర్సెస్ కావాలి, ఇవాళ ఎలక్షన్కి రిసోర్సెస్ కావాలి. ఇప్పుడు జనం మీ అందరికీ తెలుసు, నేను సేవ చేస్తా, డబ్బులు ఇదంటే ఓటేస్తారా? వేయరు. సో జనంతో పాటు మనం, ఇది
ఇవాళ ట్రెండ్. రాజకీయాలు 1960s నుంచి 1980s నుంచి 2000, 2010, 20 తర్వాత మారిపోయింది. రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఇవాళ కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్సు, రిసోర్సెస్ చాలా అవసరం. లేకపోతే బండిలో పెట్రోల్ లేకపోతే బండి నడవదు. రాజకీయాలకి ఇంధనం కావాల్సిందే. ఓకే, రైట్. మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు, ప్రముఖ వ్యాపారవేత్త కూడా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీలో అధినేత ఇంట్లో అందరికీ పదవులు ఉన్నాయి, అందరికీ ఉద్యోగాలు వాళ్ళకే వచ్చినాయి అన్నటువంటి మీరు ప్రధానంగా ఖమ్మం జిల్లా సంబంధించి ఇప్పుడు మంత్రులుగా ముగ్గురు ఉన్నారు. ఆ 3 ఫ్యామిలీలతో పాటు ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు, అంటే 2వ టికెట్ కోసం. అంటే ఒకే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు టికెట్ విషయంలో అడగంగా లేనిది అనే ఒక విమర్శన కూడా వస్తుంది కదా మీ పైన. డెఫినెట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మమే కాదు, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్ అన్ని చోట్ల కూడా కొన్ని కుటుంబాలు ఈ కాంగ్రెస్ పార్టీలో, అంటే కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం వల్ల కుటుంబంలో 2వ టికెట్ కావాలి అనివార్యమా? ఇవాళ ఆశించడం తప్పలేదు. హైకమాండ్ విల్ డిసైడ్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆశించు. మీరు విమర్శ చేసారు కదా బీఆర్ఎస్ పార్టీని, అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రధానంగా విమర్శన అదే కదా. ఉద్యమ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఏమన్నారు, ఉద్యోగాల్లో నాకు ఎవరు రారు, నేను ఒక్కడినే అన్నారు. వీళ్ళెవరు అట్లా అనలే. ఆయన వచ్చేమన్నాడు, నేను ఒక్కడినే, నా కుటుంబం లేదు, నేను కాపలా కుక్క అన్నాడు. అధికారం ఆయన పార్టీకి సంబంధించిన అంశం, మీ పార్టీకి సంబంధించిన అంశం. మా పార్టీలో నిజంగా కుటుంబాలని బట్టి గారు ఉన్నారు. బట్టి గారు సీఎల్పీ లీడర్గా ఉంటే బట్టి గారు మేడం నదిలో జనంలో ఉన్నారు. జనం అందరూ వచ్చి ఫోర్స్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మొమెంటం వస్తుంది. ఆమె జనంలో ఉంది కాబట్టి బట్టి గారి కోసం ఆయన కాన్స్టిట్యూన్సీకి రాలేకపోతున్నాడు కాబట్టి ఆమె కాన్స్టిట్యూన్సీలో తిరగాల్సి వచ్చింది. సో ఆటోమేటిక్గా జనం సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాల్లో కంపల్సరీగా ఒత్తిడి ఉంటుంది, అది కామన్. ప్రతిదీ కూడా పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్ని నియంత్రించడం కూడా కష్టమే. సేమ్ కోమటిరెడ్డి రాజగోపాల్ గారు, వెంకటరెడ్డి గారు కానీ ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, చంద్రబాబు నాయుడు కొడుకుగా లోకేష్ గారు వచ్చారు. ఏమవుతుందంటే ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు పోలీస్ ఆఫీసర్ లాగా, అంటే 1,000 అటు చూపించే 4 ఏళ్ళు మనకి చూపిస్తున్నటువంటి నినాదం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కనిపించట్లేదు? డెఫినెట్గా ఉంటుంది. హైకమాండ్ ఈ విషయంలో కరెక్ట్గానే. మీరు కూడా అది ఏమైనా గెయిన్ చేస్తారా, ఇట్లా ఈ క్వశ్చన్ చేస్తారా? మీరు ఆల్రెడీ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు, ఇదేమైనా మేము ఏదైనా హైకమాండ్ ఆదేశాల ప్రకారం పోతామండి. హైకమాండ్ కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం యువతకి ప్రాధాన్యం ఇవ్వాలి, పార్టీ లాంగ్ రన్లో నిలబెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయంలో కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. మాకు అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. ఖమ్మం సామాజిక వర్గం కూడా ప్రతి సంవత్సరం ఇది క్లెయిమ్ చేస్తూ ఉన్నా కూడా అర్హత ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. క్యాపబిలిటీ ఉండి విన్నింగ్ చేసి రేపు పార్టీకి ఉపయోగపడే వాళ్ళకే ఇవ్వాలి. సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంతకుముందులాగా లేదు. చాలా ఎనలిటికల్గా డిస్కస్ చేసి చాలా డీప్గా కంపల్సరీ మనం కాన్స్టిట్యున్సీ మొత్తం సర్వే చేసి సర్వే ఆధారంగా ఇవ్వబట్టే మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీకు తెలుసు సీనియర్ లీడర్లు కూడా టికెట్ ఇవ్వలేదు చాలామందికి. సో ఇదివరకు ఎట్లాగా లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం. అంటే ఈ మంత్రులు కాకుండా మీ జిల్లాలో కమ్యూనిస్టులు కూడా ఆల్రెడీ సిపిఐతో పొత్తుంది. కూననేని సాంబశివరావు గారు కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేకి గెలుపొందిండు. సిపిఎం తోటి అంటే జాతీయ స్థాయిలో ఇంకా ఏం జరుగుతుందో కానీ ఒకవేళ పొత్తు ఉంటే కమ్యూనిస్టులకు సీటు పోతుందా, ఎట్లా ఉంటుంది మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా పోతుంది? ఏదైనా హైకమాండ్ డెసిషన్ ఫైనల్ అండి. ఒకవేళ హైకమాండ్ ఏదైనా అలా నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూ మా ట్రస్ట్ యాక్టివిటీస్ ద్వారా ప్రజాసేవలోనే ఉంటాను. ఇంకోటి, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఎడమ కాలువకు సంబంధించి, ప్రధానంగా ఎడమ కాలువ ఆయకట్టుకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 1,00,000 ఎకరాల్లో 8-9 లక్షల ఎకరాల వరకు సాగునీరు అంటుంది. కానీ ఇప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారు. గతంలో ఎప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించలేదు, ఈసారి ప్రకటించారు. దట్టు మీ ఖమ్మానికి సంబంధించి సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది అన్నటువంటి కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాదు, ఎట్లా బీఆర్ఎస్ పార్టీ విమర్శ మనం చూస్తూనే ఉన్నాం. నల్గొండ వేదిక కేసీఆర్ కూడా ఇదే ఆరోపణ చేశారు. మనం చూస్తూనే ఉన్నాము. మనకి డిసెంబర్ ఎలక్షన్స్ వచ్చాయి. డిసెంబర్ ముందే శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉంది, సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉంది. ఇది వర్షాభావ పరిస్థితి, కృష్ణా రివర్ పైనుంచే వాటర్ రావట్లేదు. ఇప్పుడు ఇది అలాగే కాకుండా టీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్గా ఈ కాళేశ్వరం ఇవన్నీ కరెక్ట్గా చేసి
లింక్ చేసి ఉంటే ఇవాళ ఈ ప్రాబ్లం కూడా ఉండేది కాదు. కృష్ణా బేసిన్లో మాత్రం ఎలక్షన్స్ బిఫోర్ నుంచే డెడ్ స్టోరేజ్ ఉంది. ఇది మేము ఊహించిందే. ఎందుకంటే పోయిన సంవత్సరం కృష్ణా ఎగువ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఇవాళ ఈ పరిస్థితి. ఈ మే జూన్లో బ్రహ్మాండంగా దీంట్లో కూడా ఒక వేరియేషన్ నడుస్తుంది. నల్గొండ జిల్లా అవసరం కాదని చెప్పేసి ఎడమకాల నుంచి నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం వరకు నీళ్లు తీసుకుపోతున్నారు. ఇక్కడ మంత్రులు ఏం చేస్తున్నారు అనేటువంటి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లేదండి. ఎందుకంటే నల్గొండ జిల్లా బేసిక్గా ప్యాడీ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో ఉన్న కొన్ని డెసిషన్స్ వల్ల ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి మీకు తెలిసినవి చాలా ఉన్నాయి. సో ఇవాళ రైతులు కూడా కొంచెం మారి కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలి. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పామాయిల్ సాగు పెరిగింది, దానివల్ల కమర్షియల్గా బెనిఫిట్ అవుతున్నారు. సో మనం రైతుల్లో కూడా మార్పు తేవాలి. ఎందుకంటే ఈ వాటర్ స్కేర్సిటీ అనేది హైదరాబాద్లో కూడా వచ్చేసింది, ప్రపంచం అంతా ఉంది. మీకు తెలుసు సౌత్ ఆఫ్రికాలో వాటర్ పంపులు ఉంటాయి, పెట్రోల్ పంపుల్లాగా వాటర్ బంక్స్ ఉంటాయి. గో అండ్ బై వాటర్ ఫ్రమ్ బంక్స్. సో ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య ఈ వాటర్. ఎన్నో యుద్ధాలు వాటర్ కోసం జరిగినాయి. ఫ్యూచర్లో కూడా వాటర్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్. అంటే ఈ వేరియేషన్ ఏం లేదంటారా ఇప్పుడు ఖమ్మం నల్గొండ? అది ఏం లేదండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇవాళ కృష్ణా బోర్డు అని ఇవన్నీ కూడా ఎందుకు కాంట్రవర్సీ వస్తున్నాయి, అసెంబ్లీలో కూడా మొత్తం ఇదే కూడా కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఇవాళ ప్రతిదీ కూడా సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ వరల్డ్ వచ్చింది. ఎవ్వరు చిన్న తప్పు చేసినా దొరికిపోతారు. రైట్. మీ కర్ణాటక అంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చిన కర్ణాటక ప్రభావం స్పష్టంగా తెలంగాణ మీద కనిపించింది. కానీ అదే కర్ణాటకలో అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది ఎంపీ సీట్ల విషయం. తెలంగాణలో కూడా ఆల్రెడీ వ్యతిరేకత ఉన్నది. మోడీ ప్రభావం ఎక్కువ ఉంది, బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంది. దట్టు భద్రాచలం రాముడు కలిగినటువంటి మీ జిల్లాలో కూడా బీజేపీకి అవకాశం ఉందని ఒక నడుస్తుంది. మీకు నార్త్లో రాముడే పెద్ద దేవుడు అండి. ఇప్పుడు కర్ణాటకలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. మన తెలంగాణకు వచ్చే లోపల మనకు వెంకటేశ్వర స్వామి, మనకి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి, మనకు అందరి దేవులతో పాటు రాముడు దేవుడు. కానీ మనకి నార్త్ పరిస్థితి మనకు ఉండదు. మీకు కొద్దిగా హైదరాబాద్లో ఉంటే ఉండొచ్చు, నార్త్ తెలంగాణలో ఉంటే ఉండొచ్చు, కానీ మా జిల్లాల్లో బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ టికెట్ వివిసి రాజేంద్ర ప్రసాద్కు రాకుంటే ఒకవేళ మంత్రులు ఉన్నటువంటి ఆ ముగ్గురు కుటుంబాల్లో ఎవరికి వచ్చినా వంకాయలపాటి రాజా పనిచేయరా? సుశిక్షితమైన కాంగ్రెస్ కార్యకర్తగా హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా మనసావాచ 100% చిత్తశుద్ధితోని గ్యారంటీగా పనిచేస్తాం. కాంగ్రెస్ గెలుపుకి సహకరిస్తాం, హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తాం. బట్ నా నమ్మకం ఏంటంటే మెరిట్ ప్రకారంగా మేము చేసిన సర్వీసెస్ అయితేమి, ప్రజల్లో ఉన్న సంబంధాల వల్ల అయితేమి టికెట్ మాకు వస్తుందని నమ్ముతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మనతో మాట్లాడడం జరిగింది వివిసి రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి మొదలైనటువంటి కాంగ్రెస్ పార్టీ వేవ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపయోగపడ్డది. ఈ జిల్లా నుంచి తాను పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భంలో అటు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క, ఇలా రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలు, ఇలా అందరి నేతలందరూ కూడా సమన్వయం చేసుకుంటూ అందరితో సన్నిహిత సంబంధంలో రెండో ఆప్షన్ కనుక ఖచ్చితంగా ఉన్నది అంటే తనకే అవకాశం కల్పిస్తారు. సో టికెట్ వేటలో అయితే తను ఉన్నాను, ఖచ్చితంగా టికెట్ వస్తే గెలుస్తాను, లేకున్నా వివిసి ట్రస్ట్ నుంచి తమ సొంత ట్రస్ట్ నుంచి ప్రజల కోసం పనిచేస్తానని చెప్పేసి కాంగ్రెస్ నేత వివిసి రాజేంద్ర ప్రసాద్ చెప్తున్నారు.